అమ్మో అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పానే నా బ్రష్ తోని హెయిర్ డ్రై చేసుకోవద్దని. చూడు ఎలా నల్లగా తయారైందో. దీంతో కానీ నా పళ్ళుతో ఉంటే అవి కూడా నల్లగైపోతాయి కదే. ఊరు నాయనో దీని పేస్ట్ అంటారా? పెద్ద పెద్ద డిటెక్టివ్ కూడా కనిపెట్టలేరు కదా ఇది పేస్ట్ అని. అమ్మ పేస్ట్ అయిపోయింది, కొత్త పేస్ట్ తీసుకురా. ఒరే కదవా అప్పుడు అవకొట్టావు పేస్ట్ వేస్ట్ గాని. ఒరే ఇందులో ఉంది కదరా. ఆ రక్తం తాగి జలం కూడా ఇలా పిండదు కదండి. దీన్ని ఆ పేస్ట్ కంపెనీ వాడు కూడా గుర్తుపట్టలేడు. రాయ్ బాగా ఒళ్ళు బెలిసి కొట్టుకుంటున్నావురా. ఈ మధ్య దుబారా ఎక్కువైపోతుంది నీకు. చూడు ఇంకెందులో ఎంత పేస్ట్ ఉందా. ఇదిగో ఇందులోకి ఈ చీకురు పుల్లని ఇలా దూర్చి మొత్తం అంత ఇలా లాగితే అబ్బా చూడరా ఎంత పేస్ట్ వచ్చిందా. ఎంత పని చేశారు నాన్నగారండి. ఆ చీపుని అమ్మ బాత్రూమ్ కడగడానికి ఉపయోగిస్తుంది. చిచ్చి దాంతో కడిగితే నా నోరు నిజంగానే సెప్టిక్ ట్యాంక్ లో కంపొస్తుందండి బాబు. సర్లేరా బాబు కొత్త పేస్ట్ కొంటాలే, ఏడి సావుకు. ఇదిగో అన్నాక దీని వెనక నుంచి కట్ చేసి వాడుకో. కనీసం ఒక వారం రోజులైనా వస్తుంది, తర్వాత ఆలోచిద్దాంలే. ఏంటండి ఆలోచించేది? ఎప్పుడో పుస్తకాలు వచ్చినప్పుడు కొన్నారు ఈ పేస్ట్ ని, ఇంకా దీనే పిండుతూ కూర్చున్నారు. మీకు దండం పెడతాను, కొత్త పేస్ట్ కొనండి మహాప్రభు. కొత్తది ఎందుకురా మళ్ళీ నువ్వు డబ్బులు దండగా.